వావ్, వాట్ ఏ థ్రిల్లింగ్ మ్యాచ్! టీ20 వరల్డ్ కప్లో భాగంగా యూఎస్ఏ వర్సెస్ ఇండియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా యూఎస్ఏ పైన గెలిచి వరల్డ్ కప్ని మంచిగా ఆరంభించింది. బట్ ఈ మ్యాచ్లో యూఎస్ఏ చేసిన పోరాటం మాత్రం అద్భుతమని చెప్పుకోవాలి. టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్న యూఎస్ఏకి మంచి ఆరంభమే లభించింది. ఎందుకంటే ఫస్ట్ బాల్కే విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మని అలీఖాన్ తన బౌలింగ్లో అవుట్ చేయడం జరిగింది. ఆ తరువాత ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ సెట్ అవుతున్నారు అనుకునే మూమెంట్లో ఇషాన్ కిషన్ క్యాచ్ అవుట్ అవ్వగా ఆ వెంటనే తిలక్ వర్మ, శివం దుబేలు వరుసగా వికెట్లు కోల్పోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డది టీమిండియా. ఆ తరువాత 10 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి టీమిండియా స్కోర్ 63 పరుగులకే 4 వికెట్లు అనే స్థాయిలో నిలిచింది. ఇక వికెట్ పడట్లేదు, టీమిండియా సెట్ అవుతుందనే మూమెంట్లో 14 బంతులు ఆడి 6 పరుగులకే మహమ్మద్ మొసిన్ బౌలింగ్లో రింకు సింగ్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ వెంటనే నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవ్వడంతో టీమిండియా 13 ఓవర్లు అయ్యేసరికి 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డది. ఇలాంటి సిచ్యువేషన్లో టీమిండియా యుఎస్ఏ లాంటి టీం పైన 100 పరుగులైనా చేస్తుందా అనే సిచ్యువేషన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడటం జరిగింది. అలా 16వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ని జులిపించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ బాల్కే 4, సెకండ్ బాల్కి 4, ఫిఫ్త్ బాల్కి 4, లాస్ట్ బాల్కి 6 కొట్టడంతో ఆ ఓవర్లో మొత్తంగా 21 పరుగులు రావడం జరిగింది. అలా 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 116 పరుగులు చేయడం జరిగింది. అలా అక్షర్ పటేల్ సపోర్ట్ లభిస్తుంది అనుకునే మూమెంట్లోనే నెక్స్ట్ ఓవర్లో వికెట్ పడడంతో టీమిండియా 118 పరుగులకే 7 వికెట్లు కోల్పోయే అనే సిచ్యువేషన్లో నిలిచింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 18th ఓవర్లో ఫస్ట్ బాల్కే 4 కొట్టి సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బట్ ఆ నెక్స్ట్ బాల్కి సింగిల్ తీసుకోవడంతో 18th ఓవర్లో అర్షదీప్ సింగ్ నుంచి పరుగులే రాలేదు. కానీ 19th ఓవర్లో సూర్య బ్యాటింగ్ ఆడిన ఆటనే వేరు. ఎందుకంటే సెకండ్ బాల్ 4 కొట్టడం, ఆ తర్వాత 4th బాల్కి 6 కొట్టడంతో టీమిండియా 140 పరుగుల మార్కుని అందుకోవడం జరిగింది. ఇక ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్కే 4 కొట్టడం, సెకండ్ బాల్కి 6 కొట్టడం, ఆ తర్వాత థర్డ్ బాల్కి కూడా 6 కొట్టడం, ఆ తర్వాత 4th బాల్కి 4 కొట్టడంతో టీమిండియా అట్లీస్ట్ 100 పరుగులు చేస్తే చాలు అనుకునే సిచ్యువేషన్ నుంచి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ చేసింది అంటే అది సూర్యకుమార్ చలవే అని చెప్పుకోవాలి. అలా సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి టీంకి నిజమైన బ్యాక్ బోన్గా నిలవడమే కాకుండా నిజమైన కెప్టెన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక 161 పరుగుల బరిలోకి దిగిన యూఎస్ఏ టీం బ్యాటింగ్లో తడబడడం జరిగింది. యూఎస్ఏ ఓపెనర్స్ అయిన ఆండ్రీస్ గౌస్ అండ్ సాయి తేజాని మహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడం జరిగింది. ఇక ఎంతో అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ మోనాంక్ పటేల్ని కూడా హర్షదీప్ సింగ్ అవుట్ చేయడం జరిగింది. ఇలా యూఎస్ఏ టీం 8 పరుగులకే 3 వికెట్లు పడడంతో పీకల్లోతు కష్టాల్లో పడ్డది. అలాంటి సిచ్యువేషన్లో మిలింద్ కుమార్ ఇంకా కృష్ణమూర్తి టీంని సెట్ చేయడానికి అండ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి కష్టపడడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ 34 పరుగుల వద్ద మిలింద్ కుమార్ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడం జరిగింది. ఆ వెంటనే నెక్స్ట్ ఓవర్లో ఎస్ కృష్ణమూర్తి కూడా 37 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఇక ఆ నెక్స్ట్ ఓవర్లోనే హర్మిత్ సింగ్ కూడా అవుట్ అవ్వడంతో 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి యూఎస్ఏ టీం గెలుపుకి చాలా దూరంలో నిలిచింది. బట్ ఆఖర్లో యూఎస్ఏ బ్యాటర్ అయిన శుభం రజ్నే అద్భుతంగా పోరాడడంతో యూఎస్ఏ టీం అట్లీస్ట్ 132 పరుగులు చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్లో ఇండియన్ టీం బౌలర్స్ అయిన హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ ఇంకా అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీయడంతో టీమిండియా విజయం సులభతరమైంది. ఇక ఈ నెల 12న టీమిండియా తన 2వ మ్యాచ్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆడబోతుంది. సో ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.